ఈ విషయం ముందే తెలుసుంటే అసలు వచ్చుండేవాడే కదే. ఎలా మేనేజ్ చేయాలా? వస్తున్నా. నేను వదిలిపెట్టను. చాలా ధైర్యంగా చూస్తూ నిలబడ్డావు. ఎంత ధైర్యం నీకు! అందుకే నేను నిన్ను తీసుకొచ్చా. అవును, రా వెళ్దాం. ఏంటిది? దెయ్యాలతో డాన్స్ కూడా చేస్తున్నావు? ఎంత ధైర్యవంతుడు నువ్వు. మా అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటుంది. మీరే నా ఛానల్ నుండి వచ్చింది? అవును. స్వామీజీ పైన ఉన్నారు, రండి. రాఘవరా, స్వామీజీ అంటుందేంటి? అక్కడ ఎంత పెద్ద దయ్యాలున్నాయో అంటూ ఎలాగైనా ఎస్కేప్ కావాలి ఇక్కడ నుంచి. రాఘవ, నేను స్వామీజీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తావా? లేకపోతే కిందకెళ్ళి వెయిట్ చేసినా ఓకే. లేదంటే నువ్వు వెహికల్లో వెయిట్ చేయి. నీకేమైనా బుద్ధుందా లేదా? నా పాటికి నేనుంటే నన్ను తీసుకొచ్చి ఈ దెయ్యాలకు ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు వెయిట్ చేయమంటావా? నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా, దెయ్యాలతో డాన్స్ కూడా చేసావు. వెళ్ళు, డాన్స్ చేయి. డాన్స్ చెయ్యాలా? ఇదేంటి, తను నాతో ఆడుకుంటుందా లేక నన్ను టెస్ట్ చేస్తోందా? ఈ అమ్మాయిలు అస్సలు నమ్మలేవు. అటు ఇటు కాకుండా ఇరుక్కున్నానే. చుట్టూ దయ్యాలున్నాయి. ఎలా ఇప్పుడు ఎస్కేప్ అవ్వడం? ఎస్కేప్! నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటూ ఏం లేదు స్వామీజీ. 2 days నుంచి ఎందుకో సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఈ దెయ్యం భూతం లాంటివి నిజం అంటారా? ఒకవేళ వాటికి సంబంధించిన ఏదైనా వస్తువు మన దగ్గర ఉంటే అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? వస్తాయి. వాటికిష్టమైనటువంటి ఒక చిన్న కర్ర ముక్కున్నా సరే దానికోసమైనా వస్తాయి. నీ బ్యాగ్లో ఒక చిన్న బ్యాగ్ ఉంది. ఏంటి, దాన్ని తీసి నా చేతిలో పెట్టు. దాన్ని త్వరగా తీసి నా చేతిలో పెట్టు. ఇదొక ఆత్మ తాళి. దీన్ని ఇక్కడే ఉంచి నువ్వు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళు. ఏమైంది స్వామీజీ? చెప్పేది నీకే, వెళ్ళు. ఓం భద్రకాళి నమః. కుంకుమ చల్లు. ఓం శాంభవి నమః. సర్వది ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతావా? మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని బాధ పెట్టావు కదా. ఆ ఆత్మ వచ్చింది, తాళిపొట్టు తీసుకుని వెళ్ళిపోయింది. ఇక నుంచి నీకు ఎలాంటి సమస్యలు రావమ్మా. వెళ్ళమ్మా. స్వామీజీ తాళిని తనే దాచేసి అబద్ధం చెప్తున్నారా? మీరు చెప్తున్నది నిజమా స్వామీజీ? ఏంటమ్మా, స్వామీజీ మీదే సందేహపడుతున్నారా? కలియుగం శిష్య, ఇలాంటి వాళ్ళు ఎంత చెప్పినా నమ్మరు. అనుభవిస్తే గాని వీళ్ళకి అర్థం కాదు. అయితే ఇప్పుడు నీకు ఆ తాళి కావాలంటావు. ఈరోజు అమావాస్య, 10 నుండి 12 వరకు రాహుకాలం. నేను చెప్పేది నీకు విచిత్రంగా అనిపించొచ్చు, కానీ నీకా తాళి ఎక్కడ దొరికిందో అక్కడికే వెళ్ళి వెతుకు. ఖచ్చితంగా దొరుకుతుంది. మీకిచ్చిన తాళి అక్కడెలా దొరుకుతుంది? వెళ్ళి చూడు. ఆ తర్వాతే నీకు నా మీద నమ్మకం కలుగుతుంది.
అయ్యో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా రాజు, ఆగండి మేడం, ఆగండి మేడం, ఆగండి మేడం. ఈ ప్లేస్ లోనే కదా ఆ రోజు షూటింగ్ చేసింది? అవును, ఇదే ఆ ప్లేస్. అయ్యో మేడం, ఏం చేస్తున్నారు మీరు? చెప్తాను. ఏమైంది మేడం? ఏమైంది? మీరు వెతుకుతుంది దొరికిందా? తాళి నేను ఒకసారి చూస్తాను, ఇవ్వరా? ప్లీజ్ 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 మేడం, ఒక్కసారి ఇవ్వండి ప్లీజ్. మేడం ప్లీజ్ ఒక్కసారి. హలో, నిద్రపోతున్నావా? త్వరగా. ఏం జరుగుతుందో మేడం, నాకేం అర్థం కావడం లేదు. పూజ, అంతా చెప్పు. ముందు స్వామీజీ దగ్గరికి వెళ్దాం. ఏమైంది మేడం? ఇది ఇది మళ్ళీ ఎలా వచ్చింది? డ్రైవర్, త్వరగా వెళ్ళు. స్వామీజీ, మీరు చెప్పినట్టు ఆత్మలున్నాయని నేను నమ్ముతున్నాను. నన్ను క్షమించండి స్వామీజీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. స్వామీజీ, మీరు చెప్పినట్టు ఆ తాళి అదే ప్లేస్లో దొరికింది. దాన్ని మేము అక్కడే వదిలేసి వచ్చేసాం. ఆ తాళి మళ్ళీ మాకు కనిపించింది. ఆ తాళి ఇప్పుడు ఎక్కడుంది? దాన్ని ఆ వ్యాన్లోనే వదిలేసి వచ్చేసాను స్వామీజీ. తనని ఎవరు వచ్చి కాపాడతారా అని ఆ తాళితో ఆత్మ ఎదురు చూస్తోంది. నువ్వెళ్ళి ఆ తాళిని ముట్టుకున్నావు. నువ్వు దాన్ని వదిలిపెట్టినా ఆ ఆత్మ నిన్ను వదిలిపెట్టదు. ఆ ఆత్మ ఇక నుంచి నీతోనే ఉంటుంది. ఎవ్వరూ ఏమీ చెయ్యలేవు. జస్ట్ తాళిని ముట్టుకోవడమే తప్పైందా? దీనికి వేరే ఏదైనా పరిహారం లేదా? నువ్వనుకుంటున్నట్టు అది మామూలు తాళి కాదు. పెళ్లి కాని ఒక ఆడపిల్ల తాళి. పెళ్లి కాని అమ్మాయి తాళా? అయితే దాని నుండి తప్పించుకోవడానికి దారే లేదా స్వామి? ఒకే ఒక్క దారుంది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి స్వామీజీ. ఒక ఆడపిల్ల శవాన్ని ఏర్పాటు చేయగలరా? ఆడపిల్ల శవమా? ఆ శవాన్ని ఏర్పాటు చేసి ఆ శవానికి పసుపు కుంకుమ పూలు పెట్టి పెళ్లి కూతుర్లా అలంకరించి దానికి ఆ తాళి కట్టండి. నీ జుట్టు, నీ కాలి కిందున్న మట్టి, నువ్వేసుకున్న బట్టలు, ఈ మూడింటిని ఒక శవపేటికలో పెట్టి దాన్ని తీసుకుని వెళ్ళి బీచ్ దగ్గరున్న పాడుపడిన బంగ్లా ముందుంచి మీరు దూరంగా వెళ్ళి నించోండి. అప్పుడు ఆ ఆత్మ నీ మీద ఉన్న ఆ కోపాన్నంతా శవపేటికలో నువ్వు ఉంచిన ఆ వస్తువుల మీద చూపించి తనకు కావలసిన ఆ తాళి తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగే స్వామీజీ, మీరు చెప్పిందంతా చేసి తర్వాత మిమ్మల్ని కలుస్తాను. మరో విషయం స్వామీజీ, మమ్మల్ని దూరంగా ఉండమని చెప్పారు కదా, అక్కడి నుంచే ఆ ఆత్మని మేము కెమెరాతో షూట్ చేయొచ్చా? నీకు నీ పని మీద చాలా ధ్యాస ఎక్కువ అనుకుంటా. ట్రై చేసి చూడు, అది నీ లక్.